ఈరోజు యాక్చువల్‌గా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, ఈ అమ్ములు అనేటువంటి 6 ఇయర్స్ అమ్మాయి చాలా పేద కుటుంబానికి సంబంధించింది. అయినప్పటికి గూడా తను చిన్న వయసులోనే బోన్‌కి సంబంధించిన ఒక ఆస్టియోసార్కోమా అనే హై గ్రేడ్ ఆస్టియోసార్కోమా ఒక మేజర్ క్యాన్సర్ బారిన పడినప్పటికీ, ఆ క్యాన్సర్‌తో ఫైట్ చేసింది. దాంతో పాటు ఆమెకి తర్వాత ఇన్ఫెక్షన్ రావడం వల్ల చాలా ఆపరేషన్‌లు ఆహ్, అండర్‌గో అయింది. చాలా ఆపరేషన్‌లు చేయాల్సొచ్చింది. అయినప్పటికీ తన ధైర్యాన్ని కోల్పోకుండా క్యాన్సర్‌తోనూ, ఇన్ఫెక్షన్‌తోనూ సో, ఇది చాలా అరుదైన సమస్య. ఎందుకంటే, ఒక పక్క క్యాన్సరు, ఇంకో పక్క ఇన్ఫెక్షను. ఇన్ఫెక్షన్ వల్ల పెట్టిన ఇంప్లాంట్ పనికి రాకుండా పోయింది. సో, మాది ఈ ఆపరేషన్ 2 స్టేజ్‌లో చేస్తామని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఫస్ట్ స్టేజ్‌లో ఏదైతే మనం ట్యూమర్ ప్రాసెస్ ఉందో అది మొత్తం రిమూవ్ చేసేసి, దానికి లోపల చీముకు సంబంధించిన దెబ్బతిన్న కండరాలన్నీ తొలగించి, దాని ప్లేస్‌లో యాంటీబయాటిక్‌తో తయారు చేసిన సిమెంట్ స్పేసర్ జాయింట్ పెట్టి నడిపించడం జరిగింది. మళ్ళీ ఒక 40 రోజులు ఆ చీముకు తగ్గ యాంటీబయాటిక్స్ వాడాము. వాడిన తర్వాత మళ్ళీ జాయింట్ పెట్టాలనే ప్లాన్‌తో మళ్ళీ కల్చర్ చేస్తే తనకు మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. సో, మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ మనం జాయింట్ పెట్టలేము. మళ్ళీ, మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేశాము. రెండోసారి ఆపరేషన్ చేసి మళ్ళీ చీమునంతా మళ్ళీ క్లీన్ చేసి, మళ్ళీ ఇంకోసారి యాంటీబయాటిక్ పెట్టాము. యాంటీబయాటిక్ స్పేసర్ పెట్టాము. పాపం ఆమె నడవడంలో మళ్ళీ ఒకసారి ఫ్రాక్చర్ కూడా అయింది పైన. దానికి మళ్ళీ బెల్ట్ వేసాము. ఇయన్నీ ప్రాసెస్‌లో ఫస్టే చెప్పామనమాట. ఎప్పటికైనమ్మా కాలు తీసేసే ప్రమాదం ఉంటదంటే, లేదు సార్ నా కాలు నాకు కావాలి. నేను ఎన్ని బాధలన్నా పడతాను గానీ, నా బిడ్డలు నేను తిరిగి నా పని ఇంట్లో పని చేసుకొని నా బిడ్డలని పెంచుకోవాలని అమ్మాయి చాలా ధైర్యంగా చెప్పింది. సో, మళ్ళీ ఆపరేషన్‌కి రెండో స్టేజ్ ఆపరేషన్‌కి ఇంప్లాంట్స్ చాలా ఖర్చు ఎక్కువవుతుందనమాట. సో, దానికోసం వాళ్ళు ఒక డోనార్స్ కూడా చెన్నై నుంచి మనకి యానీ నూరి షేక్ అనేవాళ్ళు, ఫాతిమా జుహారి అనేవాళ్ళు వాళ్ళ ట్రస్ట్ నుంచి కూడా హాస్పిటల్‌కి కొంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ డబ్బుల సహాయంతో మేము రెండో స్టేజ్ ఆపరేషన్ కూడా చేశాము. రెండో స్టేజ్ ఆపరేషన్ అప్పుడు కూడా చెప్పాము అమ్మాయికి. "అమ్మా ఇట్లా నీకు ఆపరేషన్ చేసినప్పటికి కాలు పెద్దగా వంగకపోవచ్చు. మరి ఆర్టిఫిషియల్ కాలు పెట్టుకుంటావా? కాలు తీసేసి" "లేదు సార్ నాకు నా సొంత కాలు ఎన్ని ఆపరేషన్‌లు నేను చేయించుకుంటాను" ధైర్యంగా ముందుకు రావడంతో సో, ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, చిన్న వయసులోనే బోన్ క్యాన్సర్ అనే ఒక అగ్రెసివ్ బోన్ ట్యూమర్‌కి గురైనప్పటికీ ధైర్యంతో క్యాన్సర్‌తో పోరాడింది. దాంతో పాటు ఇన్ఫెక్షన్ వల్ల దాదాపు 8 ఆపరేషన్‌లయినాయి 2 సంవత్సరాల్లో. 8 ఆపరేషన్‌లు చేయించుకున్నప్పటికీ ఏమాత్రం తన ధైర్యం పోగొట్టుకోకుండా మనోధైర్యంతో క్యాన్సర్‌తోనూ, ఇన్ఫెక్షన్‌తోనూ పోరాడింది. దాంతో పాటు వాళ్ళ భర్త గాని, ఆ ఊరి గ్రామస్తులు గాని ఆమెకి చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. వాళ్ళ ఊరి సర్పంచ్ గాని వాళ్ళందరూ నాకు తిరిగి ఫోన్ చేసేవాళ్ళు. "సార్ ఆమెకి ఎటువంటి ఆర్థిక సహాయం కావాలన్నా మేము కూడా సహాయం చేస్తాము. ఆమెకు కావాల్సిన వైద్యం అందించండని" సిఆర్ఎన్‌పల్లికి సంబంధించి వరదయ్యపాలెం సర్పంచ్ వాళ్ళు కూడా నాకు రెగ్యులర్‌గా ఫోన్‌లు చేసేవాళ్ళు ఈ అమ్మాయి గురించి. సో, ఆ అమ్మాయి తన ధైర్యంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఆ ఊరి ప్రజలు గాని అందరూ ఆ అమ్మాయికి తోడుగా ఉండి, ఈ తన పోరాటంలో వాళ్ళందరూ సహాయం చేయడం వల్ల ఈరోజు మన ముందు తిరిగి ఆమె నడవగలుగుతోంది సొంత కాళ్ళతో. ఒక 5 ఇయర్స్ బిఫోర్ మా డ్యాడీకి బోన్స్ టీవీ అనేది ఉన్నింది. సారే జూసారు. రికవర్ చేశారు. మా డ్యాడీ చెప్పారు. ఇక్కడ ఎల్‌జీకే హాస్పిటల్‌కెళ్ళినా సార్ చాలా బాగా చూస్తారని చెప్పారు. మా ఊర్లో చాలా మంది చెప్పారు. సార్ నేను చెప్పారు. వచ్చిన తర్వాత సార్ చూసి ఈ విధంగా మొత్తం ఇంప్లాంట్ చేంజ్ చేయాలమ్మా. ఇన్ఫెక్షన్ అది హెవీగా ఉందని చెప్పారు. ఇంప్లాంట్ చేంజ్ చేసి టెంపరరీకి సిమెంట్ రాడ్ అనేది పెట్టారు. ఊరికే నడవడానికి. అయినా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. మళ్ళీ సార్ సెకండ్ టైమ్ చేశారు. మళ్ళీ ఆ సెకండ్ టైమ్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ అనేది తగ్గింది. ఆ తర్వాత థర్డ్ టైమ్ స్టాండర్డ్‌గా రాడ్ పెట్టాలనేసి సర్జరీకి తీసుకెళ్తే అక్కడేంటంటే నాకు మొత్తం ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల ఒకే దగ్గర అనేది కండ పూర్తిగా తినేసింది నాకు. ఎలా అంటే రాడ్ పెడితే స్టిచెస్ అసలు వేయలేకపోయేవాళ్ళం. అంత గ్యాప్ వచ్చేది. అలా ఒకవేళ ప్లాస్టిక్ సర్జరీ చేసి ఫ్లాప్ ఏసినా ఆ స్కిన్ కింద రాడ్ ఉండడం వల్ల నీకు ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటాయమ్మా అని సార్ నాకు చెప్పారు. అతను మాకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆప్షన్స్ అనేది ఇచ్చారు. ఇలా జరుగుతుంది. కావాలన్నా తీసేయాలి. లేదా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అంట హెవీగా ఉన్నాయి. ఒకటి టెంపరరీగా అంటే రాడ్ పెట్టి అటుపక్క, ఇటుపక్క సిమెంట్ పెట్టి ప్లేట్ అనేది వేశారు. నువ్వు కాలు బెండవకపోయినా నువ్వు నడవచ్చు. నీ వర్క్స్ నువ్వు చూసుకోవచ్చు. పిల్లల్ని నువ్వు చూసుకోవచ్చమ్మా హ్యాపీగా అని చెప్పారు. థర్డ్
సర్జరీ సక్సెస్ అయింది. ఈ రోజు నేను నడుస్తున్నానంటే బికాస్ ఆఫ్ ద సార్. నిజంగా సార్ లేకపోతే ఈరోజు నా లైఫే లేదు. నా పిల్లలు, నేను, మా ఆయన చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నా. దేవుడి తర్వాత నాకు దేవుడుంటే సారే, గోపాల్ సార్ అండి. నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఫైట్ చేసిందన్నా సార్ చాలా ఫైట్ చేశారు. అది చాలా ఆనందంగా ఉంది సార్. నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. నేను ఏం చెప్పాలి అసలు, ఎంత చెప్పినా తక్కువే సార్‌కి. అసలు చాలా థాంక్ యూ సార్. మీకెప్పుడూ రుణపడి ఉంటాను. మీకు నేను యాస్ ఎ పేషెంట్‌గా. చాలా ఆనందంగా ఉంది సార్ నాకు ఇంటికెళ్ళాలంటే నిజంగా. నేను ఎప్పుడు ఇంత ధైర్యం లేదు. సారు నాకు చాలా ధైర్యం ఇచ్చారు. సార్‌తో పాటు ఇక్కడున్న సిస్టర్స్ గాని అందరూ అలా మేడమ్స్ గాని ప్రతి ఒక్కరు నాకు నడుస్తా సార్ నేను నడిపించగలుగుతాను. నువ్వు ధైర్యంగా ఉండాలి అని నాకు చాలా ఇన్‌స్పిరేషన్ ఇచ్చారు. చాలా ధైర్యం ఇచ్చారు. నేను ఈరోజు ఆనందంగా వెళ్తున్నాను సార్ ఇంటికి నా పిల్లల దగ్గరికి. హాస్టల్ వచ్చిన తర్వాత మా మిస్సెస్ బాగున్నది. నేను మనిషిలో ఉన్నాను. నేను ఇలా ఉన్నానంటే నేను మనిషిలో ఉన్నాను, నడుస్తున్నానంటే బికాస్ ఆఫ్ సార్, గోపాల్ సార్. నేను ఈరోజు ఇలా కూర్చున్నాను. ఇలా అసలు ఇంత ఇంత ఇది గూడా లేదు. చిన్న పిల్లని తీసుకెళ్ళేలాగా తీసుకెళ్ళేది మా ఆయన నన్ను. చిన్న పిల్లని ఎత్తుకొచ్చేలా ఎత్తుకొచ్చేది. అక్కడి నుంచి నేను ఇలా కూర్చొని ఇంత డేరింగ్‌గా నేను గర్వంగా చెప్తున్నాను సార్. నేను సార్ చాలా అంటే చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. చాలా సాటిస్ఫైడ్ అయ్యాను సార్ ఈ ట్రీట్మెంట్‌కి. చాలా పర్ఫెక్ట్‌గా చేశారు.